నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మనం ఒక టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేయడానికి అయితే వచ్చినాము. చాలా వీడియోస్లో చాలా టెర్రస్లో అయితే వీడియో ఎలా చేయాలి వాటర్ ప్రూఫింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు మీకు రావడానికి రీజన్ ఏంటంటే మీ ముందుకి ఒక టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేయడానికి వచ్చినాం ఈరోజు. అయితే ఇంత ముందుకు చేసిన వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ ఏం చేసినాడంటే టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసినాడు. కింద మదర్స్ల వరకు తీసేసి కింద కోటింగ్ వేసి దానిపైన కూడా మళ్ళీ మాల్ చేసి కళాయి చేసినాడు అనమాట. ఇక్కడ ఆ కాంట్రాక్టర్ చెప్తున్నాను అన్న, ఎక్కడ వరకు చేసినావు కదా దానిపైన కూడా ఒక 2 కోటింగ్ల లేయరు ఏదైనా కోటింగ్ వేసుకుంటే, నేను నా సజెషన్ ప్రకారం అయితే డాక్టర్ ఫిక్స్కి సంబంధించిన రూప్ సీల్ వేసుకుంటే మాత్రం మీకు 15 ఇయర్స్ వరకు మళ్ళీ అయితే లీకేజ్ కాదన్న. మీరు చేసి ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుండొచ్చేమో, కాకపోతే ఫుల్ లీకేజ్ ఉంది వాటర్ అయితే. మళ్ళీ క్రాక్ లైన్ ఓపెన్ అయిపోయి వాటర్ మొత్తం లోపలికి దిగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ వాటర్ ప్రూఫింగ్ నేను చేయడానికి వచ్చినాను. మళ్ళీ కస్టమర్ చెప్పింది ఏంటంటే మదర్ స్లాబ్ వర్క్ తీసేసి మళ్ళీ చేద్దాము అని. నేను చెప్పినాను సార్ అవసరం లేదు, సరే క్రాక్స్ అయితే ఓపెన్ అయినాయి కదా, క్రాక్లు ఓపెన్ చేసి ఫిల్అప్ చేసేసి దానిపైన కోటింగ్ చేసుకున్నాం. అన్ని వీడియోస్లో చూపించాను కదా కోటింగ్ ఎలా చేసుకున్నాము. సేమ్ అదే విధంగా ఈరోజు కోటింగ్ అనేది మళ్ళీ చూపిస్తాను. ఇది కూడా ఫుల్ వీడియో చూడండి అందరూ. సరే అండి, స్టార్ట్ చేద్దాం వీడియో. ఇదండి, ఇది క్రాక్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఫుల్ క్రాక్ వచ్చిందనమాట. ఇది ఇంతకుముందుకు వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్, ఇది ఫుల్ వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్ అనమాట. ఇక్కడ ఒక క్రాక్, ఈ క్రాక్లో నుంచి వాటర్ కిందకి పోతుంది. ఇక్కడ ఏదైనా సౌండ్, డొల్ల సౌండ్ ఏదైనా వచ్చిందనుకోండి, కంపల్సరీ కొట్టేయాలి. కొట్టేసి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో వ్యారంటీ ఇస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదనమాట, క్రాక్లు అన్నీ చూసినారు కదా. ఈ క్రాక్ల నుంచి వాటర్ కిందకి దిగుతుంది అనమాట. దిగి ఎక్కడైతే మనకు ఫ్యాన్ పైప్ లైన్ ఉందో అక్కడ నుంచి దిగుతుంది కిందికి వాటర్ మొత్తం, వర్షం పడినప్పుడు మొత్తం. ఇది ఈ క్రాక్లన్నీ ఓపెన్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవాలి. చాలా డాక్టర్ ఫిక్స్లో యూఆర్పి అండ్ డాక్టర్ ఫిక్స్ పౌడర్ ఈ 2 మిక్స్ చేసి పెట్టినాం అనుకోండి, చాలా టైట్ ఉంది, అది చాలా గట్టిగా ఉంటుంది. మళ్ళీ అది పగలడం కానీ ఇంకో జాయింట్ రావడం కానీ అలాంటివి ఏది ఉండట్లేదు. అయితే ఫస్ట్ డే నిన్న వీడియోస్ ఏం తీయలేదు నేను. నిన్న ఫస్ట్ డే ఏం చేసినాం, సర్ఫేస్ మొత్తం క్లీనింగ్ అంటే వైర్ బ్రష్ వాడుతున్నారు. వైర్ బ్రష్ కాకుండా మీకు మిషన్ చూపిస్తాను, స్పెషల్ మిషన్తో వాష్ చేయండి. చాలా నీట్గా ఉంటుంది టెర్రస్, ఎక్కడ కూడా ఏ ఫంగస్ కూడా ఉండదు. నీట్గా మనం అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే వైర్ బ్రష్తో చేసినారనుకోండి, సరిగ్గా పోదు, ఒక్కో దగ్గర మెటీరియల్ పట్టుకోదు. ఇక్కడ మనం మంచిగా స్పెషల్ మిషన్తో అడిగేసుకున్నాం అనుకోండి, ఏ డస్ట్ కూడా ఉండదు అనమాట. ఈ రోజుకి ట్రాక్స్ అన్ని ఫిల్అప్ చేసి ప్యాచ్ వర్క్ అయితే అయిపోతుంది. సెకండ్ డే రేపు నుంచి కోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది క్రాక్ ఫిల్లింగ్. ఈ క్రాక్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్స్ ఈ రోజుకైతే. క్రాక్స్ అయితే అయిపోయినాయి ఈ రోజుకి. ఇంకా రేపు మనం కోటింగ్ స్టార్ట్ చేయడమే. చూస్తున్నారు కదా, ఇది క్రాక్స్ అయితే ఫిల్అప్ అయిపోయింది. ఇంకా మీకు ప్యాచ్ వర్క్ చూపించలేదు కదా, ప్యాచ్ వర్క్ వచ్చి ఇది ఈ సిమెంట్ ప్యాచ్ వర్క్ వేసినాము. ఈ రేపు ఒక్కరోజు క్యూరింగ్ అయితే రేపు మనం కోటింగ్ చేసుకోవచ్చు. ఇంకా
మనం క్రాక్ ఎక్స్ పేస్ట్కి వాడిన పౌడర్ అండ్ లిక్విడ్. ఇది వచ్చేసి డాక్టర్ ఫిక్స్ పౌడర్, క్రాక్ ఎక్స్ పౌడర్. ఇది వచ్చేసి లిక్విడ్ యూఆర్పి. ఈ రెండు మిక్స్ చేసి క్రాక్ ఫిల్ అయితే చేస్తున్నాం ఇప్పుడు మనం. నిన్న అయితే మనకు ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఈరోజు సెకండ్ కోట్ స్టార్ట్ చేస్తున్నాము. నిన్న మొత్తం హార్జెంటల్ వేసినాం, ఈరోజు మొత్తం వర్టికల్ వేయాలి. ఎప్పుడైనా కోటింగ్ హార్జెంటల్ వర్టికల్ వేయాలి. కోటింగ్లో ఏ కోటింగ్ అయినా కెమికల్ కోటింగ్. ఫుల్ సింగిల్ కోటింగ్ అయిపోయింది, వాల్తో సహా అయిపోయింది. ఇక్కడ మీకు కోటింగ్ టు కోటింగ్ కంపల్సరీ ఊడ్చుకోవాలి. ఎన్ని సార్లు ఊడ్చుకుంటే అంత మంచిది, మనకు కోటింగ్ అంత మంచిగా పట్టుకుంటుంది. ఇలాంటి డస్ట్, చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఏవి ఉండొద్దు. ప్రతిసారి కోటింగ్ టు కోటింగ్ అన్నీ ఊడ్చుకుంటేనే నీట్గా మనకు కోటింగ్ అనేది పట్టుకుంటుంది. మనకి నిన్న అయితే సెకండ్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజుకి థర్డ్ కోట్ అవుతుంది. ఈరోజు థర్డ్ కోట్ ఇది. నిన్న సెకండ్ కోట్ వేసే వీడియో తీయలేదనుకుంటా, ఒకవేళ ఉంటే తీసి పెడతాను మీకు అది కూడా క్లారిటీగా. ఇంకోటి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి డాక్టర్ రూప్సిల్ క్లాసిక్ అనమాట. దీంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ అప్ టు 10 degrees టెంపరేచర్ తక్కువ ఉంది. విత్ నానో ఫైబర్ టెక్నాలజీ ఇది సంబంధించి మీకు ఇక్కడ 7 years వారంటీ. ఇది థర్డ్ కోట్. ఇది మొత్తం సెకండ్ కోట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మొత్తం థర్డ్ కోట్ అయిపోయింది. ఇది టోటల్గా మొత్తం థర్డ్ కోట్ అయిపోయింది. వాల్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సెకండ్ కోట్ ఉంది, థర్డ్ కోట్ కాలేదు. మీకు డిఫరెన్స్ కనపడుతుంది కదా. ఇదండి ఈ రోజుకైతే థర్డ్ కోటింగ్ అయిపోయింది. ఈ రోజుకి వచ్చి మొత్తం 5 days వర్క్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, మొత్తం థర్డ్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీ ఫ్రంట్ నుంచి చూడలేదు. ఇదండి వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ రోజుకి థర్డ్ కోట్ అయితే ఇది మొత్తం 5 days వర్క్ అయితే జరిగినది. ఇంకోటి దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కామెంట్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను, దాన్ని కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. మీకు ఏపీ తెలంగాణ స్టేట్లో ఏ స్టేట్ అయినా సరే వర్క్ అనేది జరుగుతుంది మా దగ్గర నుంచి. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ అండి సో మచ్ అందరికీ, ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్.